ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ, హర్షదీప్ పంచ్ పటాకా, సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా అదిరిపోయే ఆటతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్తో జరిగిన లాస్ట్ టీ20 మ్యాచ్లో 46 పరుగులతో విక్టరీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అన్ని ప్రయోగాలు చేసిన టీమిండియా ఒక్క విశాఖ మ్యాచ్ తప్ప అన్నింట్లోనూ సూపర్ సక్సెస్ అయింది. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. 4వ టీ20లో ఓడిన 5వ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకుంది. న్యూజిలాండ్తో జరిగిన 5వ మ్యాచ్లో టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. లాస్ట్ మ్యాచ్లో బ్యాట్తో ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా ఇరగదీస్తే హర్షదీప్ పాంచ్ పటాకాతో కివీస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. టాస్ గెలిచిన టీమిండియా ఎలాంటి ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అదిరిపోయే ఓపెనింగ్ మాత్రం దక్కలేదు. ఈ సిరీస్లో పెద్దగా రాణించని సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్లో కూడా ఫ్లాప్ అయ్యాడు. కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. సిరీస్లో సిక్సర్లతో కివీస్పై విరుచుకుపడ్డ అభిషేక్ శర్మ అలియాస్ అభిషేక్ శర్మ ధాటిగా ఆడాడు. స్కోర్ వేగం పెంచే క్రమంలో 16 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ కూడా వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడినట్లు కనిపించింది. కానీ ఇషాన్ కిషన్ కు సూర్యకుమార్ యాదవ్ జత కలవడంతో సీన్ మారిపోయింది. ఇద్దరూ చెరో ఎండ్ నుంచి రెచ్చిపోయారు. ఇషాన్ అయితే కివీస్ బౌలర్లను అస్సలు లెక్క చేయలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 4లు, సిక్సర్లతో గ్రౌండ్లో విధ్వంసం సృష్టించాడు. 42 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. కొడితే సిక్సర్ లేదంటే బౌండరీ అన్నట్లుగా ఆడాడు. ఇషాన్ కిషన్ వీరబాదుడికి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి ఎలా వేసినా బాదేయడంతో కివీస్ ఆటగాళ్లంతా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. ఆఫ్ సైడ్ స్టంప్ కు దూరంగా బాల్ వేసినా దాన్ని వెంటాడు మరీ 6 కొట్టాడంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీ చేయగా చివర్లో హార్దిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఛేజింగ్లో న్యూజిలాండ్ కూడా కాస్త దూకుడుగానే ఆడింది. టిమ్ స్టిఫర్ట్ త్వరగానే అవుట్ అయిన ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర దుమ్ము రేపారు. కేవలం 48 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగేలా కనిపించింది. ఫిన్ అలెన్ 80 పరుగులకు అవుట్ అవగా రచిన్ రవీంద్ర 30, ఇష్ సోది 33 పరుగులు చేశారు. కానీ భారత స్పిన్నర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కట్టడి చేశారు. 51 పరుగులిచ్చిన హర్షదీప్ 5 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. మరోవైపు ఇంటర్నేషనల్ టీ20లో టీమిండియా నయా రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 23 సిక్సర్లతో వరల్డ్ రికార్డు లిఖించింది. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన తమ పాత రికార్డును సమం చేసింది. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బ్యాటర్లు 23 సిక్సర్లతో పాటు 17 4లతో విరుచుకుపడ్డారు. ఇషాన్ కిషన్ 10, సూర్యకుమార్ యాదవ్ 6, హార్దిక్ పాండ్యా 4, అభిషేక్ శర్మ 2 సిక్స్లతో పాటు ఆఖరి బంతికి శివం దుబే 6 కొట్టడంతో ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 23 సిక్స్లు నమోదయ్యాయి. 2024 నవంబర్లో జోహన్నెస్బర్గ్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ 23 సిక్సర్లు బాదింది. అప్పుడు తిలక్ వర్మ 10, సంజు శాంసన్ 9, అభిషేక్ శర్మ 4 సిక్స్లు కొట్టారు. తాజాగా ఈ రికార్డును టీమిండియా మరోసారి అందుకుంది.